బేసిక్‌గా శివుడు అనేసరికి చాలా లిబరల్‌గా ఉంటాడు. అడిగిన వాళ్ళందరికీ ఎవరికి ఏది కాదనకుండా ఇస్తాడు అనేది ఒక ఇది ఉంది కదా! అలానే ఈ అలాంటి ఇన్సిడెంట్లు ఈ లొకేషన్‌లో అలా ఏమన్నా జరిగాయా? అంటే ఆ అట్మాస్ఫియర్ అలా ఏమన్నా ఉందా? లేదండి. అట్లాగా ఏదో అంటే నేను చెప్పొచ్చు కావాలంటే బట్ స్టిల్ ఇట్స్ నాట్ రైట్ ఆన్ మీ సేయింగ్ దట్. అంటే మనం షూట్ చేసే పరిశ్రమలో ఏంటంటే వి షాట్ ఇన్ ఎ విలేజ్ సెట్‌లో అంటే అన్ని ప్రతి ఒక్కసారి గుడిలో షూట్ చేయడం కుదరదు. సో బట్ ఏంటంటే ద ఫీల్ వాజ్ గుడ్. అంటే నేను ఇప్పుడు దీనిలో ఒక శివతాండవం చేయాల్సి వచ్చింది. ఓకే. సో ఐ ట్రై టు ఓన్ హిమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రై టు రియలీ ఫీల్ హిమ్. శివతాండవం చేసేటప్పుడు కానీ ఐ ట్రై టు బీ వెరీ హానెస్ట్. తాండవం నేర్చుకునేటప్పుడు కానీ స్నానం చేసి పొద్దున్న పూజ చేసి తాండవం నేర్చుకోవడం. షూట్కి వెళ్ళినప్పుడు షూట్లో కూడా సడన్ చాలా ఆర్గానిక్గా నాన్ వెజ్ తినకుండా సో అట్లాగా చేయడానికి ట్రై చేశాను మ్యాక్సిమం కాదు. శివుడి గురించి చేసినప్పుడల్లా 100% అలాగే చేశాను. యా సో ఇట్ వాస్ ఉట్టిన ఏదో యాక్టింగ్ చేస్తున్నానే కాకుండా ట్రై టు బీ హానెస్ట్ టు ఇట్. నాకేంటంటే నేను అసలు చెప్పులు లేకన్నా 5 minutes కూడా నడవలేను బికాస్ ఆఫ్ ఈ ఫింగర్ ఉండడం వల్ల ఆ బోన్ గుచ్చుకుంటూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఈవెన్ ప్రాక్టీస్ కూడా ఐ మేడ్ షూర్ బేర్ ఫుటే చేయడం, ఒట్టి షూటింగ్లోనే కాకుండా తాండవం చేసేటప్పుడు ఎంత స్ట్రగుల్ ఉన్నా సరే టైం తీసుకొని మళ్ళీ చేయడం, అట్లాంటివన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యాను.